Hey everyone, this is Dr. Geeta Naik Vislawat. Today's topic is Henry Fail. This topic is in BA first year Public Administration first semester syllabus under third module Oriental and Classical Approaches. Next comes to he is Henry Fail, the first management thinker, and he is the father of modern management theory. Next coming to introduction. Henry Fail is a French engineer, popular by ideas after his work translated into English. Actually, he belongs to France, and his ideas were popular after his work was translated in English. ఎప్పుడైతే ఆయన చేసిన కృషి అంతా కూడా ఆయన పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ట్రాన్స్లేట్ అయ్యాక అతనికి పాపులారిటీ వచ్చింది. తన రైటింగ్స్ అన్నీ కూడా ఫ్రెంచ్ భాషలో ఉండేవి. ఆయన ఐడియాస్ అన్నిటినీ కూడా ఫేయలిజం, హిస్ ఐడియాస్ ఆర్ హిస్ థాట్స్ వర్ పాపులరైజ్డ్ యాజ్ ఫేయలిజం. హిస్ ఎంఫసైజ్డ్ మోర్ ఆన్ ఫ్లెక్సిబుల్ ప్రిన్సిపల్స్, ఈజీగా ఉండే ప్రిన్సిపల్స్, అందరికీ అర్థమయ్యే ప్రిన్సిపల్స్ని తీసుకువచ్చి పరిశ్రమలో లేదా ఒక ఆర్గనైజేషన్లో డెవలప్మెంట్ కోసం కృషి చేశాడు. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ థియరీ అని పేర్కొన్నారు. He is called as father of operational theory or father of modern management theory. Next, atani జీవిత చరిత్ర, life history. He was born in July 1841 in Istanbul, Turkey. 1841 లో టర్కీలో ఇస్తాంబుల్లో పుట్టాడు. His father, an engineer, was appointed superintendent of works to build the Galata Bridge, which bridged the Golden Horn. వాళ్ళ ఫాదర్ కూడా ఇంజనీరే. అతను గెలాంటా బ్రిడ్జ్ కి సెలెక్ట్ అయ్యాడు. సో దాని తర్వాత అతని ఫ్యామిలీ 1847 లో ఫ్రాన్స్ కి తిరిగి వచ్చింది. హిస్ ఫ్యామిలీ రిటర్న్ టు ఫ్రాన్స్ ఇన్ 1847. గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ నేషనల్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఇన్ 1860లో గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడు. అండ్ after graduation, he went to work and spent his entire career at the mining company. ఒకే ఒక మైనింగ్ కంపెనీలో అతి చిన్న స్థాయిలో ఎంటర్ అయి అతి పెద్ద స్థాయికి చేరుకున్నాడు. అండ్ బై 1890 the company was one of the largest producers of iron and steel in France and regarded as a vital industry. That industry was regarded as vital industry in producing steel and iron. ఐరన్ స్టీల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలో అతను వర్క్ చేశాడు. 1860 నుంచి 1892 వరకు అక్కడ వర్క్ చేశాడు. తర్వాత హిజ్ క్యాడర్ వాజ్ రైజ్డ్ అప్ టు జనరల్ మేనేజర్, డైరెక్టర్ జనరల్ మేనేజర్ గా అతని పదవిని లభించింది. 1848 లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా అపాయింట్ అయ్యాడు. 1848 కి వచ్చేసరికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా అపాయింట్ అయ్యాడు. అండ్ ఫెయిల్ బికమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్ 1888. ద మైనింగ్ కంపెనీ ఎంప్లాయిడ్ ఓవర్ 10,000 పీపుల్. అతను మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆ కంపెనీలో 10,000 ఎంప్లాయీస్ పనిచేసేవారు. అండ్ హీ హెల్డ్ దట్ పొజిషన్ ఫర్ 30 years అంటిల్ 1918 వరకు. అతను 1916 లో రిటైర్ అయినా కూడా ఇంకో 2 సంవత్సరాలు అలాగే అదే పదవిలో కొనసాగాడు. ఆ కంపెనీని బ్యాంకరప్సీ నుంచి బయటకు తీసుకొచ్చాడు. క్రెడిటెడ్ విత్ సేవింగ్ ద కంపెనీ ఫ్రమ్ బ్యాంకరప్సీ. అండ్ 1921 లో he is awarded as Nobel Prize for in research in metallurgy. ఆయన చేసిన పనికి, ఆయన మెటలర్జీలో చేసిన కృషికి గుర్తింపుగా 1921లో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆయన 1925లో మరణించడం జరిగింది. కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. Fail's works. What works he did? Fail's works mainly, his works are in French language, France language లో ఉండేవి. First work is general industrial administrative industrial it general 1916. ఆ బుక్ 1916 లో వచ్చింది ఫ్రెంచ్ భాషలో, కానీ అది 1949 ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ అండ్ హిస్ స్టేటస్ రోస్ టు ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ. ఆయన యాక్చువల్ గా దట్ బుక్ వాజ్ రిటన్ బై హెన్రీ ఫెయిల్ ఇన్ ఫ్రాన్స్ లాంగ్వేజ్, అండ్ ఆఫ్టర్ హిస్ డెత్ that book was translated into English. Then the status of his book rose like anything, and he became the
ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ. ఆయన దాంట్లో రాసిన బుక్ లో రాసిన ఇంప్లిమెంట్ చేసిన విషయాల్ని పరిశీలనకు తీసుకొని అతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ థియరీగా పేర్కొనడం జరిగింది. జనరల్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, it was republished in 1925 and translated in English in 1929, 1949. This book was organized into 4 parts. ఈ బుక్ మొత్తం 4 పార్ట్స్ గా డివైడ్ అయింది. 1925 లో ఒకసారి, 1916 లో ఒకసారి ఫ్రాన్స్ లో వచ్చింది, తర్వాత ఇంగ్లీష్ లో 1949 లో, 1929 లో ట్రాన్స్లేట్ అయింది. అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 1908 లో ఒకటి, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇంకొకటి జనరల్ మరియు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, జనరల్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ 1916. అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ థియరీ ఆఫ్ ద స్టేట్ 1923, ద అడ్మినిస్ట్రేటివ్ థియరీ ఆఫ్ ద స్టేట్. దిస్ బుక్ వాస్ పబ్లిష్డ్ ఇన్ 1923. Fayol published more than dozen papers. He devoted the rest of his life writing on the management principles and its practices. ఆయన more than dozen articles రాశాడు. తన జీవితాంతం మరియు రిటైర్డ్ అయ్యాక కూడా మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ మీద, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో తీసుకోవాల్సిన చర్యల మీద ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ కమ్ టు కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఫేల్. ఆయన చేసిన పని, ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు ఏంటివి, ఆయన సిద్ధాంతం, నిర్వహణ సిద్ధాంతం ఏంటి. ఫెయిల్ కాంట్రిబ్యూషన్స్ కెన్ బి స్టడీడ్ అండర్ 3 heads. ఫస్ట్ వన్ ఈస్ యాక్టివిటీస్ ఆఫ్ ఇండివిజువల్ అండర్టేకింగ్. పారిశ్రామిక, ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ మీన్స్ పారిశ్రామిక కార్యకలాపాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో నిర్వహణ కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఏమేమి సూత్రాలు, పని సూత్రాలు, నిర్వహణ సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, 14 principles of management he explained. Next, Fayol divided total industrial undertakings into 6 separate activities. He divided them into 6 separate activities. మొత్తం 6 భాగాలుగా డివైడ్ చేసిండు. దే ఆర్ టెక్నికల్ అంటే సాంకేతిక కార్యకలాపాలు, ఇవి ఉత్పత్తికి సంబంధించినవి, సంస్థ లక్ష్య సాధనకు ఇవి ఎంతో ముఖ్యమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, అడాప్షన్, దే ఆర్ మెయిన్లీ డిపెండ్స్ టు ప్రొడక్షన్. అండ్ నెక్స్ట్ వన్ కమర్షియల్, వ్యాపార కార్యక్రమాలు. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఆర్ బయింగ్, సెల్లింగ్ అండ్ ఎక్స్చేంజ్. కొనుగోలు, అమ్మకం మరియు వినిమయం, ఇవి కమర్షియల్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్, విత్త కార్యక్రమాలు, ఫైనాన్షియల్ యాక్టివిటీస్. దీస్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఆర్ సర్చ్ ఫర్ ఏ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ క్యాపిటల్. ఏదైతే డబ్బు ఉందో దాన్ని ఆప్టిమమ్ యూజ్, వీలైనంత పెట్టుబడిని గరిష్టంగా వినియోగించుకోవడం అనేది దీంట్లో ముఖ్యమైన అంశము. సంస్థ, ఎనీ ఇండస్ట్రీ యొక్క సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్స్. సో ఫైనాన్స్ ఎంత ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే అంతలా ఆ సంస్థ అనేది ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ, భద్రతా కార్యకలాపాలు. సెక్యూరిటీ, the examples of security activities are protection of property and persons. Protection of property lo materials vastayi. So here human resources and materials, both the protection comes under security activities. భద్రత, దీని ద్వారా ఆస్తులు, దాంట్లో పనిచేసే సిబ్బందులకు రక్షణ కల్పించడం. నెక్స్ట్ అకౌంటింగ్ కమ్స్ టు స్టాక్ మార్కెటింగ్, బ్యాలెన్స్ షీట్, స్టాటిస్టిక్స్, కాస్ట్, ఇలాంటివన్నీ కూడా అకౌంటింగ్ కార్యకలాపాల్లో వస్తాయి. ఆర్థిక సామర్థ్యాన్ని పర్ఫెక్ట్ గా అంచనా వేయడము, అకౌంట్స్, స్టాక్స్ నిర్వహణ, బ్యాలెన్స్ షీట్స్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. లాస్ట్ వన్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ ఆర్ మేనేజరియల్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాలు. దీంట్లో the activities are POCCC. Each and every word in POCCC, each and every letter in POCC will have separate word. P means planning, C means O means organization, C means command, C means coordination, another C, last C is controlling. So POCCC ఇవి నిర్వహణ కార్యకలాపాలుగా పేర్కొన్నాడు. Then planning, POCCC. Now we are going to discuss what are the elements of administration. The elements of administration are POCCC. Here nirvahana
సూత్రాలు POCCC. According to elements of administration planning, it should be examine the future and drawing up a plan of action. భవిష్యత్తు కార్యక్రమాల్ని రూపొందించడం అనేది ప్లానింగ్. ఫ్యూచర్ యాక్సెప్ట్స్ ని ప్లాన్ చేయడము. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఎక్స్ప్లెయిన్స్ అకార్డింగ్ టు ఫెయిల్ ఇట్ మీన్స్ బిల్డింగ్ అప్ a dual structure, human and material, human structure and material structure, though both structures come together for achieving ఆర్గనైజేషన్ గోల్. సో ఇక్కడ రెండు మానవేతర వ్యవస్థలతోని లేదా వనరులతోని లక్ష్య సాధనని సాధించడం, ఒక ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాన్ని సాధించడం. నెక్స్ట్ కమ్స్ టు కమాండ్. ఇట్ మీన్స్ మెయింటైనింగ్ ద యాక్టివిటీస్ అమాంగ్ ద పర్సనల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. పర్సనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు కమాండ్ చేయడం, వాళ్ళని ఆజ్ఞాపించడం, సిబ్బందికి మార్గదర్శకం వహించి పనులు జరిగేటట్టు, గెటింగ్ థింగ్స్ డన్ ఈస్ కాల్డ్ కమాండ్. కోఆర్డినేట్ మీన్స్ సమన్వయం. కన్సిస్ట్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్నెస్, యూనిఫై అండ్ హార్మోనీస్ ఆల్ యాక్టివిటీస్ అండ్ ఎఫర్ట్స్. ఉద్యోగస్తుల మధ్య మంచి సమన్వయం కలిగి ఉండేటట్టు సిబ్బంది కార్యకలాపాలని ఐక్యపరచడాన్ని కోఆర్డినేషన్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ కంట్రోల్. వెరిఫై వెదర్ ఎవ్రీథింగ్ అక్కర్స్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ఎస్టాబ్లిష్డ్ రూల్ అండ్ ఎక్స్ప్రెస్డ్ కమాండ్. అంటే నియమాలకు అనుగుణంగా, రూల్స్ రెగ్యులేషన్స్ అనుగుణంగా వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఆర్ నాట్, ఇట్ విల్ బి ప్రాపర్లీ చెక్డ్ బై కమాండ్ రూల్. సో కమాండ్ ద్వారా నియమాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా లేదా అని చూడడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్స్ టు ఆట్రిబ్యూట్స్ ఆఫ్ మేనేజర్. వాట్ ఆర్ ద ఆట్రిబ్యూట్స్? Here he explained 6 attributes for manager. ఫిజికల్ క్వాలిటీస్ ఏంటంటే హెల్త్, అపియరెన్స్, ఎలా కనిపిస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం క్షేమంగానే ఉందా, ఇలాంటి విషయాలు, హెల్త్ కండిషన్స్. మెంటల్ క్వాలిటీస్ the mental qualities is ability to telepath, understand and judgment. Moral qualities ఎనర్జీ, ఇనిషియేటివ్, యాక్సెప్టింగ్ అండ్ రెస్పాండ్ కావడం, ఇనిషియేటివ్, చొరవ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీస్ కింద వస్తాయి. స్పెషల్ నాలెడ్జ్ వచ్చేసరికి టెక్నికల్, ఫైనాన్షియల్, కమర్షియల్ మేనేజ్మెంట్, టెక్నాలజీ, సాంకేతికత, విత్తము మరియు కమర్షియల్ గా వ్యాపార కార్యకలాపాలు చూడగలిగే శక్తియుక్తులు ఉన్నాయా లేదా అనేది తెలియజేస్తుంది. జనరల్ ఎడ్యుకేషన్ లో జనరల్ యాక్విటెన్సెస్ విత్ మెటీరియల్, ఎగ్జిక్యూటివ్లీ టు ఫంక్షన్, పర్ఫార్మ్. ఏవైతే జనరల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటిని కరెక్ట్ గా పర్ఫార్మ్ చేయగలుగుతారా లేదా. ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఫ్రమ్ వర్క్ ఇన్వాల్వ్డ్, నాలెడ్జ్ ఒక వర్క్ చేయడం ద్వారా వచ్చే నాలెడ్జ్ ని ఎక్స్పీరియన్స్ అని చెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఇంపార్టెంట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో మనకు here we are going to discuss, there are 14 principles of administration. First one is division of work means shrama vibhajana leda pratyekీకరణ. Division of work leads to specialization, helps to produce more and better work for the same effort, applicable to all kinds of works, just like technical as well as managerial. ఇద్దరికి, టెక్నికల్ కి మేనేజరల్ కి ఇద్దరికి పనికొచ్చే వర్క్స్ ని అప్లికబుల్ గా పనిచేస్తుంది. ఆర్గనైజేషన్ డివైడెడ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డ్యూ టు దిస్ రీజన్. ఇలా టెక్నికల్ పనులని, మేనేజ్మెంట్ పనులని డివైడ్ చేస్తుంది కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గా ఆర్గనైజేషన్ డివైడ్ కావడం జరుగుతుంది. దీనివల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి? స్పెషలైజేషన్ లీడ్స్ టు స్పెషలైజేషన్ డ్యూ టు రిపిటేషన్, less wastage and efficiency, effectiveness of the work improves. And next, effects, if we are not able to implement division of work, then it will leads to lack of specialization, there will be wastage of resources and there will be violation. దీని ద్వారా ఏం చెప్తున్నారంటే శ్రమ విభజన ప్రత్యేకీకరణను సాధిస్తుంది, వ్యవస్థ సామర్థ్యం అనేది సరిగ్గా పెరుగుతుంది శ్రమ విభజన ద్వారా. నెక్స్ట్ కమ్స్ టు అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీలో వచ్చేసరికి ఆబ్లిగేషన్ టు కంప్లీట్ అసైన్డ్ టాస్క్ ఆన్ టైం, ఇట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా పనిని చెప్పిన టైంలో చేయగలగడమే రెస్పాన్సిబిలిటీ. ఆబ్లిగేషన్ మనకున్న రెస్పాన్సిబిలిటీతో చేయడం. అథారిటీ, రైట్ టు గివ్ ఆర్డర్స్ అండ్ అబ్టైన్ ఒబీడియన్స్, ఆర్డర్స్ ఇవ్వడం, కింది వాళ్లకు సుపీరియర్స్ కి, సబార్డినేట్స్ కి ఆర్డర్స్ ఇవ్వడం అనేది అథారిటీ. బ్యాలెన్స్ బిట్వీన్ ది
responsibility, authority to avoid misuse of authority or failure to achieve goals. So positive effects are with proper responsibility, there will be no misuse of authority. If the responsibility and authority are equal, if they both are equal, then the work will be done smoothly. So if if proper responsibility is there, then there will be no misuse of authority. Proper authority leads to timely completion of task, facilitate quick decision making. So ప్రాపర్ గా రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయితే అథారిటీని మిస్యూజ్ చేయరు. అథారిటీ మిస్యూజ్ కాకపోతే టైంకి పనులు జరిగిపోతాయి. టైంకి పనులు జరిగిపోతే డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. ఒకవేళ అథారిటీ రెస్పాన్సిబిలిటీని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇట్ విల్ లీడ్ టు మిస్యూజ్ ఆఫ్ అథారిటీ అండ్ డిలే ఇన్ డెసిషన్ మేకింగ్. అథారిటీ మిస్యూజ్ అవుతుంది, డెసిషన్ మేకింగ్ లో డిలే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. కార్యకలాపాలను ఎటువంటి ఘర్షణ లేకుండా నడిపించాలంటే క్రమశిక్షణ అవసరము. సిన్సియారిటీ అండ్ ఒబీడియన్సీ టువర్డ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక ప్రాపర్ రూల్స్ కి రెగ్యులేషన్స్ కి సిన్సియర్ గా వర్క్ చేయడాన్ని డిసిప్లిన్ అంటారు. గుడ్ సుపీరియర్ ఎట్ ఆల్ లెవెల్స్, ఫెయిర్ అగ్రిమెంట్స్ అండ్ జుడిషియస్ అప్లికేషన్ ఆఫ్ పెనాల్టీస్. దీంట్లో రెండు రకాలు ఉంది. ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పనిచేయడము, రెండు డిసిప్లిన్ అంటే నెగిటివ్ సెన్స్ లో ఏదన్నా చేసిన తప్పుకి డిసిప్లినరీ యాక్షన్ కింద చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం. ఒబీడియన్సీ ఆన్ పార్ట్ ఆఫ్ వర్కర్స్ అండ్ మేనేజర్స్. పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇది డిసిప్లిన్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఏం జరుగుతుంది? స్మూత్ ఫంక్షనింగ్ జరుగుతుంది, ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, ఆర్డర్నెస్ అనేది తగ్గుతుంది, ఒకరినొకరు ఈగోగా పోవడం అనేది తగ్గుతుంది. ఎఫెక్ట్స్ ఇఫ్ నాట్ ఇంప్లిమెంటెడ్, ఇంప్లిమెంట్ చేయకపోతే మేనేజర్ వర్కర్స్ మధ్య రిలేషన్స్, అన్హెల్దీ రిలేషన్స్ విల్ డెవలప్ బిట్వీన్ మేనేజర్ అండ్ వర్కర్స్. నాట్ ఇంప్లిమెంటెడ్ కెన్ లీడ్ టు చాస్, గొడవలు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈస్ యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్ డీల్స్ టు ఓన్లీ వన్ సుపీరియర్ టు రిసీవ్ ఆర్డర్స్ అండ్ టు హూమ్ సబార్డినేట్ ఈస్ రిపోర్టబుల్. ఒక కమాండ్, ఆజ్ఞా ఏకత్వం ప్రకారం ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి ఒకే ఉన్నతాధికారి నుంచి ఆజ్ఞలు స్వీకరించాలి. అంటే ఒక సంస్థలో ఒక బాసే ఉండాలి అనే నినాదానికి అనుగుణంగా ఉంటుంది. సో దిస్ ఇస్ టోటల్లీ ఆపోజిట్ టు టేలర్స్ ఫోర్మెన్షిప్. ఇఫ్ అవాయిడ్స్ కన్ఫ్యూజన్ అండ్ అవాయిడ్స్ chaos. Positive effects prevents confusion, avoids conflicts, క్లారిటీ అమాంగ్ ద రిలేషన్షిప్స్. ఈ మనకు యూనిటీ ఆఫ్ కమాండ్ ప్రాపర్ గా ఉంటే కన్ఫ్యూజన్ తగ్గుతుంది, సుపీరియర్స్ కి అండ్ సబార్డినేట్స్ కి గొడవలు అనేవి, కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గుతాయి. క్లారిటీ, ఎవరు ఏ పని చేయాలి, రిలేషన్స్ ఏంటి అనే విషయాలు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇఫ్ నాట్ ఇంప్లిమెంటెడ్ దెన్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి సుపీరియర్స్ కి సబార్డినేట్స్ కి, అండ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, అండ్ డిసిప్లిన్ గెట్స్ డిస్టర్బ్డ్. there will be disturbance in discipline of the organization. Next comes to unity of direction, ekatva nirdeshana. Unity of direction means one head one plan. The positive effects of unity of direction is ensures unity of actions, helps in coordination, facilitates achieving goals. Achievement of goals జరుగుతాయి. యూనిటీ ఆఫ్ యాక్షన్స్, ఒకవైపే పనులు ప్రాపర్ గా జరుగుతాయి, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఒకరికొకరు కోఆర్డినేషన్ గా ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే డూప్లికేషన్ ఆఫ్ వర్క్ ఆర్ ఓవర్లాపింగ్ ఆఫ్ వర్క్, వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ఫెయిల్యూర్ ఇన్ అచీవింగ్ గోల్స్ ఆన్ టైమ్. సో ఒకవేళ యూనిటీ ఆఫ్ కమాండ్ ని మనం గనక ప్రాపర్ గా యూటిలైజ్ చేయకపోతే ఒక ఆర్గనైజేషన్ లో పనులు డూప్లికేట్ జరుగుతాయి, అలాగే వాళ్ళ మధ్య కోఆర్డినేషన్, సమైక్యత, ఐక్యత అనేది ఉండదు, టైం కి పనులు జరగడం అనేది జరగదు. ఒక ఉమ్మడిగా ఉన్న ఏ కార్యకలాపానికైనా ఒకే అధికారి ఒకే ప్రణాళికతో ఉండాలని చెప్పే సూత్రమే ఏకత్వ నిర్దేశన. నెక్స్ట్ వచ్చేసి ద నెక్స్ట్ స్లైడ్ we are going to discuss about subordinating of individuals interest to general interest. Subordinate of individuals to general interest. దీంట్లో మనకు కంపెనీ ఇంట్రెస్ట్ should be supersede individuals interest. ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కంటే కంపెనీ ఇంట్రెస్ట్ నే మనము
ప్రాపర్ గా తీసుకోవాలి. అండ్ and larger interests of the workers and stakeholders are more important than the interests of any person. A group of persons interest అనేవి ఆర్గనైజేషన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్టాల్ని పరిగణ తీసుకొని ఆర్గనైజేషన్ ఎటువంటి డెసిషన్స్ తీసుకోరాదు. ఒకవేళ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే? కోఆర్డినేషన్ అమాంగ్ ఆర్గనైజేషన్ అండ్ పర్సనల్ గోల్స్ హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ గోల్స్. దీన్ని కనుక ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఐక్యత, ఒకరి మధ్య ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ కి కావాల్సిన లక్ష్య సాధన ఏదైతే ఉందో దాంట్లో ఐక్యంగా సాధించుకుంటారు. అలాగే వాళ్ళలో ఆర్గనైజేషన్ గోల్స్ రీచ్ కావడానికి ఈజీగా ఉంటుంది. ఎంప్లాయీస్ ఫోకస్ ఎప్పుడు కూడా గ్రూప్ గోల్స్ మీదనే ఉంటాయి. గ్రూప్ గోల్ మీదనే ఎంప్లాయీ ఫోకస్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్, then inability to achieve organizational goals affects interests of stakeholders and employees in long run. ఒకవేళ సింగిల్ పర్సన్ యొక్క అవకాశాలు కానీ, సింగిల్ పర్సన్ యొక్క అత్యాశను కానీ మనం ఆర్గనైజేషన్ గనుక కన్సిడర్ లో తీసుకుంటే అది ఫ్యూచర్ లో ఆ వ్యవస్థ చెడిపోవడానికి లేదా ఆ వ్యవస్థ ఫెయిల్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ స్లైడ్ ఈస్ రెమ్యూనరేషన్. Pratifalam. Remuneration means pratifalam. Here, quantum and methods of remuneration payable should be fair and reasonable. వాళ్ళు పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వవలసిన బాధ్యత ఆర్గనైజేషన్ మీద ఉంది. భారత రాజ్యాంగంలో కూడా మనం అట్లాంటి విషయాలు ఇప్పుడు పెట్టుకున్నాము, కానీ మన హెన్రీ ఫెయిల్ 1916, 1920s ఆ టైంలోనే ఇటువంటి సూత్రాలన్నీ కూడా చెప్పడం జరిగింది. So still relevance of Henry Fayol is still continuing. So satisfactory provide reasonable standards of living and within paying capacity. అంటే ఇక్కడ ఈ రోజు 21st centuryలో ఏవైతే మన పే కమిషన్స్ ఏ పని అయితే చేస్తున్నాయో అటువంటి పనినే ఆర్గనైజేషన్ చెయ్యాలి అని చెప్పి 100 సంవత్సరాల కిందనే హెన్రీ ఫెయిల్ గారు తన రచనల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కావలసిన సాటిస్ఫాక్టరీ అండ్ రీజనబుల్ స్టాండర్డ్స్ లో తను బతకగలిగేంత పేమెంట్ ఆ వ్యక్తికి ఇవ్వాలి. రెమ్యూనరేషన్ పాజిటివ్ ఎఫెక్ట్స్ కీప్ ఎంప్లాయీస్ మోటివేటెడ్. ప్రాపర్ గా టైం కి తనకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టు తన వేతనం వస్తుంటే అతను మోటివేటెడ్ గా పనిచేయడం జరుగుతుంది ఆర్గనైజేషన్ కోసం. రెడ్యూసెస్ ద లేబర్ టర్న్ ఓవర్. ఒక నెగ్లిజెన్సీ లాంటిది లేకుండా తన పని తను ఖచ్చితంగా చేసి ఇంకా కొత్త వాళ్ళను అపాయింట్ చేసుకునే అవకాశం రాకుండా చూసుకుంటాడు. ఇంప్రూవ్స్ రిలేషన్స్ అమాంగ్ ద మేనేజర్స్ అండ్ వర్కర్స్. మంచి సాలరీస్ వచ్చినప్పుడు వర్కర్స్ మేనేజర్స్ మీద మంచి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడం ద్వారా వాళ్ళ అందరి మధ్యలో ఒక మంచి రిలేషన్ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే మేనేజర్స్ ఒకవేళ ప్రాపర్ సాలరీస్ కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే దేర్ విల్ బి డిస్సాటిస్ఫాక్షన్, ఇంక్రీజెస్ ఎంప్లాయీస్ టర్న్ ఓవర్ అండ్ రిక్రూట్మెంట్ కాస్ట్, అన్హెల్తీ రిలేషన్స్ బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఎంప్లాయీస్ మధ్యలో మంచి రిలేషన్స్ ఉండకుండా ఉంటాయి. నెక్స్ట్ కమ్ టు సెంట్రలైజేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. డీసెంట్రలైజేషన్ ఇట్స్ డిస్పర్సల్ అమాంగ్ మోర్ దెన్ వన్ పర్సన్. So need of balance subordinates involvement through decentralization with managers, retention of final authority through centralization. సో సెంట్రలైజేషన్ అంటే పవర్ అంతా కూడా ఒక దగ్గర వ్యవస్థీకృతమై ఉండడాన్ని సెంట్రలైజేషన్ అని అంటాం మనము. సెంట్రలైజేషన్ ద్వారా మనకు ఒక పవర్ అంతా కూడా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. సో కేంద్రీకరణ అంటాము. శ్రమ విభజన ప్రత్యేకీకరణ ఉన్నప్పుడు అధికారాన్ని కేంద్రీకరించడం వ్యవస్థలో తప్పనిసరి. దీనివల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఫెసిలిటేట్ క్విక్ డెసిషన్ మేకింగ్, అవాయిడ్స్ డిలే ఇన్ ఆపరేషన్స్ అండ్ అవాయిడ్స్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ మిస్యూజ్ కాకుండా ఉంటుంది. ఆప్టిమల్ డెసిషన్ మేకింగ్ ఇన్ కోర్ మ్యాటర్స్. ఇంపార్టెంట్ మ్యాటర్స్ లో హయ్యర్ అథారిటీస్ డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి ప్రాపర్ గా నడిచిపోతుంది. ఒకవేళ సెంట్రలైజేషన్ కనుక ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకపోతే డిలే ఇన్ డెసిషన్ మేకింగ్, మిస్యూజ్ ఆఫ్ అథారిటీని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కమ్స్ టు ఆఫ్టర్ సెంట్రలైజేషన్. నెక్స్ట్ వన్ ఈస్ scalar chain or kramanugata or hierarchy. Everything is one. Ranking of persons according to their eligibility in an organization is called hierarchy.
హైరార్కీలో వచ్చేసరికి వ్యవస్థలో ఉండే అత్యధిక అధికారి నుండి కింది స్థాయి వరకు ఉన్న ఉద్యోగుల నిర్మాణాన్ని ఇది తెలియజేస్తుంది. ఇది ఉన్నత స్థాయిలో కొనగలిగే కింద స్థాయిలో ఉన్నత స్థాయిలో కొనతేలి ఉంటుంది. కింది స్థాయిలో ఉండి పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. సో స్కేలార్ చైన్ ఎప్పుడు కూడా ఇట్ విల్ బి ఇన్ ట్రయాంగులర్ షేప్. ద అదర్ నేమ్ ఆఫ్ స్కేలార్ చైన్ ఇస్ గ్యాంగ్ ప్లాంక్. Gang plan also explains about this scalar chain. For example, if E has to communicate with O, who is at the same level of authority, then she or he has to transfer the route from E to D, D to C, C to B, B to A, like that. So there will be a circular process. It will take lot of time. So if you implement scalar chain, then స్మూత్ ఫాలో ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. యూనిటీ ఆఫ్ కమాండ్ ఫాలో అవ్వడం జరుగుతుంది. అవాయిడ్స్ కమ్యూనికేషన్, అవాయిడ్స్ కన్ఫ్యూజన్, డ్యూయల్స్ సూపర్ సబార్డినేషన్, ఒకరికొకరు సబార్డినేట్ చేసుకోవడం అనేది డ్యూయల్ సబార్డినేషన్ అనేది తగ్గుతుంది. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే ల్యాక్ ఆఫ్ క్లారిటీ, మిస్కమ్యూనికేషన్, మల్టిప్లిసిటీ ఆఫ్ కమాండ్, చాలా మంది కమాండ్ చేయడం జరుగుతుంది, క్లారిటీ తగ్గిపోతుంది, కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేషన్ గా ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా స్కేలార్ చైన్ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ కమ్ టు ఆర్డర్. ఆర్డర్ మీన్స్ క్రమబద్ధత. ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్. ఒక ఆర్గనైజేషన్ లో ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ ని ఆర్డర్ అంటారు. రైట్ మ్యాన్ షుడ్ బి ఎట్ రైట్ ప్లేస్. There are two types of orders, material orders and social orders. Material orders explains about the physical facilities or physical instruments in organization, and social order deals with the management and human beings of the organization. Place everything in proper condition. Positive effects దీని వల్ల reduces time waste, no obstacles in smooth running of operations, increased efficiency and productivity. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే వేస్టేజ్ ఆఫ్ టైం, అన్నెసరీ ఎఫర్ట్స్ ఇదంతా కూడా వేస్టేజ్ ఆఫ్ టైం అవుతుంది. సరైన వ్యక్తిని సరైన స్థానంలో నియమించడమే ఆర్డరింగ్ అని ఫెయిల్ యొక్క అభిప్రాయం. నెక్స్ట్ కమ్ టు ఈక్విటీ ఆర్ ఈక్వాలిటీ మీన్స్ కామన్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ఏ ఈక్వల్ పొజిషన్. ఒక వ్యవస్థలో ఒక స్టేటస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్ ట్రీట్మెంట్ అన్ని సందర్భాల్లో ఇవ్వాలి అని చెప్పేదే ఈక్వాలిటీ యొక్క అర్థమే సమానత్వము, సమానత్వం గురించి ఇది చెప్తుంది. ఒక స్థాయిలో ఉండే ఉద్యోగులందరినీ ఒక విధంగా ఎటువంటి తేడాలు లేకుండా పరిగణించాలి. వాళ్ళ జీతభత్యాలు కావచ్చు, వాళ్ళ పని వ్యవస్థ కావచ్చు, వాళ్ళతో ట్రీట్మెంట్ చేసే విధానం కావచ్చు, ప్రతిదీ కూడా సమానంగా ఉండడమే ఈక్వాలిటీ. దీనివల్ల లాయల్టీ పెరుగుతుంది, కోఆర్డినేషన్ రిలేషన్స్ పెరుగుతాయి, అండ్ మంచి అట్మాస్ఫియర్ అనేది ఆర్గనైజేషన్ లో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ ఈక్విటీ, దెన్ పూర్ రిలేషన్స్ విల్ డెవలప్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ ద వర్కర్స్. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ పర్సన్స్. వాళ్ళకి స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఎంత వరకు వాళ్ళని స్టేబుల్ ఉద్యోగ భద్రత ఏ విధంగా ఉండాలి అనేది చెప్తుంది. ఇక్కడ పర్సనల్ సెలెక్టెడ్ అండ్ అపాయింటెడ్ ఆఫ్టర్ డ్యూ అండ్ రిగరస్ ప్రొసీజర్. One selector should be kept at their post or position for a minimum of fixed tenure. అందుకే ఫిక్స్డ్ టెన్యూర్ లో ఉంటేనే ఒక వ్యక్తికి ఆ వ్యవస్థ యొక్క మంచి చెడులు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ ఒక అపాయింట్మెంట్ జరిగాక ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు కానీ కొన్ని నెలలు కానీ అక్కడ ఉంటేనే వాళ్లకు ఆ పని మీద అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి అది ఎంత వరకు ఉండాలి అనే విషయాల్ని స్టేబుల్ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ పర్సనల్స్ అనే ప్రిన్సిపల్ ద్వారా మనకు హెన్రీ ఫెయిల్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సివిల్ సర్వెంట్స్ కూడా ఒక జాబ్ ఇవ్వగానే ఒక పొజిషన్ లో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి కొన్నిసార్లు త్వరగా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి జరగకుండా వాళ్లకు ఒక అవగాహన వచ్చే వరకు ఉంచాలి అని చెప్పడం అనేది ఈ స్టేబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ పర్సనల్. ఇఫ్ ఇన్ కేస్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి? జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంక్రీజ్డ్ మోటివేషన్, పని గురించి మొత్తం తెలుసుకున్నాక వాళ్ళు చాలా మోటివేటెడ్ గా పనిచేయడం జరుగుతుంది, చాలా ఇష్టంగా పనిచేయడం జరుగుతుంది. రెడ్యూసెస్ ఎంప్లాయీస్ టర్న్ ఓవర్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆన్ రిక్రూట్మెంట్. ఒక పని మీద ఒక వ్యక్తిని ఎక్కువ సార్లు ఉంచడం ద్వారా రిపీటెడ్ గా ఆ పని చేయడం ద్వారా స్పెషలైజేషన్ పెరుగుతుంది. సో దానివల్ల ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి. ఇఫ్ ఇన్ కేస్ అది జరగకుంటే ఏమవుతుంది? జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఎంప్లాయీస్ టర్న్ ఓవర్, రిక్రూట్మెంట్ కాస్ట్ అనేది దేర్ విల్ బి హై.
సో నెక్స్ట్ ఇనిషియేటివ్ ఆర్ చొరవ. ఇనిషియేటివ్ అంటే మేనేజర్లు అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల్లో ప్రేరణ కలిగించాలి. దీనివల్ల ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ గా వర్క్ చేయగలుగుతారు. ఇనిషియేటివ్ వితౌట్ ఫోర్స్, ఏ ఫోర్స్ లేకుండా వాళ్ళంతట వాళ్ళు ముందలకొచ్చి ఆ పని చేయగలగాలి. షుడ్ బి ఎంకరేజ్డ్ టు డెవలప్ అండ్ క్యారీ అవుట్ ప్లాన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. పాజిటివ్ ఎఫర్ట్స్ ఆర్ మోటివేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, increased efficiency and effectiveness, improvement in operations. It is a great source of strength to the organization. So motivation పెరుగుతుంది, రిలేషన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి. సో నెక్స్ట్ ఈస్ ద ఈ స్పిరిట్ డి కార్ప్స్ ఐక్య భావన, మహోత్కృష్ట ఐక్య భావననే ఈ స్పిరిట్ డి కార్ప్ అని పేర్కొనడం జరిగింది. Union is strength. Employee should consider himself part of team. Replace I with we. నేను నా అనే అహంకారాన్ని వదిలి మనము మా అనే ఆలోచనలు మనసులో తెచ్చుకొని ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని చెప్పేదే ఈ స్పిరిట్ డి కార్ప్. వాళ్ళలో మన అనే భావాన్ని తీసుకురావడము, మ్యూచువల్ అండ్ కోఆర్డినేషన్, టీమ్ వర్క్, ఇలాంటి విషయాలన్నీ పెంచడం జరుగుతుంది. హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ఫీలింగ్స్ ఆఫ్ ట్రస్ట్ అండ్ బిలాంగింగ్నెస్, ఫెసిలిటేట్ అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్. ఒకవేళ ఈ స్పిరిట్ డి కార్ప్ ని గనక మనం ఉద్యోగుల్లో రగిలించకపోతే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ఇనేబిలిటీ టు అచీవ్ ద గోల్ ని అచీవ్ చేయడం అనేది జరగదు. సో ఉద్యోగులందరూ కలిసికట్టుగా ఒక జట్టుగా సమిష్టిగా కృషి చేయాలి. ఆ కృషి వల్లనే ఆ ఆర్గనైజేషన్ యొక్క భవితవ్యం అనేది తేలుతుంది, అది సక్సెస్ అనేది జరగడం మనం చూడవచ్చు. సో ఈ విధంగా హెన్రీ ఫెయిల్ తన 14 ప్రిన్సిపల్స్ ద్వారా, తన 14 జనరల్ ప్రిన్సిపల్స్ ద్వారా ఒక వ్యవస్థ, ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉండాలి, అది ఏ విధంగా పనిచేయాలి అనే విషయాల్ని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్రిటిసిజం. సో ఫెయిల్ మీద కూడా చాలా క్రిటిసిజం ఉంది. ఆ ఫెయిల్ మీద ఉన్న క్రిటిసిజం వేరియస్ గ్రౌండ్స్ లో ఈయనని ఛాలెంజ్ చేయడం జరిగింది. అవి సమ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్స్ ఆర్ అన్సైంటిఫిక్, సైంటిఫిక్ గా లేవని చెప్పడం జరిగింది. పీటర్ డ్రక్లర్, అకార్డింగ్ టు పీటర్ డ్రక్లర్, ఫెయిల్ ప్రిన్సిపల్స్ ఆర్ మెకానికల్. ఆయన వ్యవస్థను ఒక మెకానిక్ గా మార్చేశాడు, ఒక యాంత్రికంగా మార్చేశాడు అని చెప్పడం జరుగుతుంది. హీ నెగ్లెక్టెడ్ ద ఎకలాజికల్ పర్స్పెక్టివ్ and he viewed system as closed one. All classical systems are closed one. So Henry Fayol కూడా ఒక ఆర్గనైజేషన్ ని క్లోజ్డ్ గానే చూశాడు, ఓపెన్ గా చూడలేదు అనేది ఒక ముఖ్యమైన విమర్శ అతని మీద. అండ్ ఫెయిల్ తన 14 సూత్రాలని ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. 14 ప్రిన్సిపల్స్ కూడా ఒక పక్క స్పెషలైజేషన్ గురించి చెప్తూనే అనదర్ సైడ్ హీఈస్ గివెన్ ఇంపార్టెన్స్ టు సెంట్రలైజేషన్. వన్ సైడ్ హీఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు డీసెంట్రలైజేషన్ అండ్ స్పెషలైజేషన్, అండ్ అదర్ సైడ్ హీఈస్ గోయింగ్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. బోత్ ఆర్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్. సో ఈ విధంగా ఆయన సైంటిఫిక్ లేదు అని చెప్పడం జరిగింది. అండ్ ఆజ్ఞా ఏకత్వ సూత్రం ద్వారా ప్రధాన నిర్వాహకుడికి వ్యవస్థను సమన్వయం చేయడం కష్టం అవుతుంది. అండ్ ఫెయిల్ ignored the human dimension of organization. So these are the some of the criticisms on Fayol's principles and Fayol's contributions. And next comes to conclusion or relevance. Being a father of classical theory, his ideas are revolutionary, and his concepts of equality, spirit, decorp and initiative have certain degrees of human dimensions. The equality, ఈ స్పిరిట్ డీకార్పు, చొరవ అలాంటి కొన్ని నియమాలు హ్యూమన్ సైడ్ ని, హ్యూమన్ యొక్క మోటివేషన్ ని పెంచడానికి పనికొస్తాయి. మానవ సమాజం గురించి కూడా ఆయన కృషి చేసిండు, ఆయన పాటుపడ్డాడు అని చెప్పడం జరుగుతుంది ఆర్గనైజేషన్ లో. అండ్ ఫెయిల్ అడ్వకసీ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ఫెయిర్ రెమ్యునరేషన్ ఆర్ స్టిల్ వ్యాలిడ్ and relevant in contemporary organization. In earlier slides I already explained that Fayol's remuneration and Fayol's tenure system principles explains about the today's 21st century's పే కమిషన్స్. అదే విషయం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. 21వ శతాబ్దంలో ఈ రోజు మనం వేతనాలను ఏ విధంగా మాట్లాడుకుంటున్నాం, వేతనాలను ఏ విధంగా సవరించాలని చెప్పుకుంటున్నామో అలాంటి సవరణలన్నీ 100 సంవత్సరాల కిందనే ఫెయిల్ చెప్పాడు. అలాగే టెన్యూర్ ఉండడం వల్ల ఎన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక ఉద్యోగంలో ఉంటే అతనికి స్పెషలైజేషన్ వస్తుంది, అతను ఆ పనులన్నీ నేర్చుకోగలుగుతాడు ప్రాపర్ గా అని చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ రోజుకి ఇంకా
వ్యవస్థలో నడిచిపోతూనే ఉన్నాయి, వ్యవస్థలో ఇంకా నడుస్తూ ఉన్నాయి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిల్ ఆర్ స్టిల్ base of the organizations, although his principles are intra characterization. Despite that, his principles are base of organizational structure. Example, there cannot be any organization without the division of labor, the unity of coordination, and planning is beyond apprehension. So ఈ విధంగా ప్లానింగ్, డివిజన్ ఆఫ్ లేబర్, యూనిటీ ఆఫ్ కమాండ్ ఇలాంటివి లేకుండా ఏ వ్యవస్థ కూడా ముందలకనేది సాగడం ఇంపాసిబుల్. సో అతని ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఈ రోజుకి ఇంకా సజీవంగా ప్రతి క్షణం మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మన విజయంలో, మన సొసైటీ విజయంలో ఒక పాత్ర పోషిస్తున్నాయి. సో ఈ విధంగా ఫెయిల్ ఇంకా 21వ శతాబ్దంలో కూడా తన ప్రిన్సిపల్స్ ద్వారా జీవించి ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కాంటాక్ట్ 9849373729. థ్యాంక్ యూ.